ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని కూటమి సర్కార్ను ముక్తకంఠంతో వ్యతిరేకించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిరక్షణ సమితి నేతలు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రైవేటు కాలేజీలని మాట్లాడుతున్నారు వారు. ప్రైవేటు కాలేజీలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా ఇస్తారు. 70% ఓపీ ఫ్రీగా చూస్తారు. 40% అయితే 60% హాస్పిటల్లో మంచాలు ఇన్పేషెంట్స్ని ఫ్రీగా చూస్తారన్నది. ఈ 60% 70% రోజు లెక్కెట్టేవాడు ఎవడని అడుగుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లోకి లెక్కెడతాను మనం వెళ్తే రాణిస్తాడా అని అడుగుతున్నాను. సెక్యూరిటీ గార్డులతో మెడబెట్టి బయటికి తోసే పరిస్థితులు ఉండవా అని చెప్తున్నాను. ఎక్కడి దాకా వెళ్ళాం మనం? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్, లేదా జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ ఉచితంగా 50% వైద్యం చేయాలి. ఎవడన్నా ఇంతవరకు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్కి వెళ్ళి ఉచితంగా కనీసం రక్త పరీక్ష చేయించుకుని వచ్చినాడు, లేదా బ్లడ్ గ్రూప్ పరీక్ష చేయించుకొచ్చినాడు ఎవడన్నా ఇక్కడ ఉన్నాడా ఆంధ్ర తెలంగాణలో అని చెప్తున్నాను. 2014 నుంచి 19 దాకా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 350 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో వాళ్ళకి లీజుకి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ కింద హాస్పిటల్ తీసుకోగానే హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లు కట్టలేదు, కొత్తగా డాక్టర్ని తేలేదు. తీసుకున్న 30 రోజులకి మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టారు అపోలో హాస్పిటల్ వాళ్ళు. ఇవాళ చిత్తూరులో ప్రైవేటు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడి అపోలో హాస్పిటల్ నడుస్తుంది. దాంట్లో ఒక్కొక్క సీటు 3 కోట్ల రూపాయలకి అపోలో యాజమాన్యం అమ్ముకుంటుంది. వాస్తవమా కాదా? దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి 2 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ నిర్ణయం వల్ల ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, మరీ ముఖ్యంగా పేదలు ఎలా అనేక రకాలైనటువంటి నష్టాలకు గురవుతున్నారు అనే విషయాన్ని నలుమూలల నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా, గొడవ చేస్తున్నా, అరుస్తున్నా, గొంతు విప్పి మాట్లాడుతున్నా ఏమీ ఎరగనట్టు మోగబోయినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనంటే ప్రజల యొక్క సమస్యను పట్టించుకొని ప్రజల యొక్క మనోభావాలను గుర్తెరగని ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా, లేక నిరంకుశ పాలన చేస్తున్న ప్రభుత్వం అవుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక నిరంకుశ ధోరణిలో ముందుకు వెళుతుంది అని అంటే ఇది ప్రజాప్రభుత్వం అని ఏ విధంగా అనాలి? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వారు పనిచేసినంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వారికి దేని మీద మోజు అనంటే ప్రైవేటైజేషన్ మీద మోజు. ప్రైవేట్ అంటే మోజు. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారు తీసుకొచ్చినటువంటి పథకాలు, మాట్లాడేటువంటి మాటలు ఏమిటి అంటే ఒక్కసారి వారు ఏమంటారంటే ప్రైవేటీకరణ అంటారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, పీపీపీ అంటారు, స్విస్ ఛాలెంజ్ అంటారు, ఆర్థిక సంస్కరణలు అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కెపాసిటీ బిల్డింగ్ అంటారు, ఇన్వెస్ట్మెంట్లు అంటారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం తీసుకొని వచ్చి అన్ని ఎటు దారితీస్తాయంటే ప్రైవేటైజేషన్ వైపే దారితీస్తాయి. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి 19 సంస్థల మీద, మరొకసారి 68 సంస్థల మీద వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు
87 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీద కన్ను వేసి వాటిలో ఇంచుమించు 3వ వంతు మూసివేశారు, 3వ వంతు ప్రైవేటీకరణ చేశారు, 3వ వంతు ఎందుకు పనికి రాకుండా చేశారు.